హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మందిర్ మసీద్ దేశంలో ఈ వివాదానికి ఇక తెరపడినట్టే అనుకున్నారు. కానీ ఎక్కడో ఒక చోట మసీద్ కా నీచే క్యా హై అంటూ వివాదం రేగుతూనే ఉంది. జ్ఞానవాపి తర్వాత ఇప్పుడు సంభల్ వంతు వచ్చింది. కానీ సర్వే సైలెంట్గా జరిగిపోలేదు. సిచ్యువేషన్ వైలెంట్గా మారిపోయింది. ప్రాణ నష్టం జరిగింది. సుప్రీం జోక్యం చేసుకుంది. కానీ తవ్వకాల్లో తెరమరుగైన చరిత్ర బయటపడుతోంది. దశాబ్దాల క్రితం సంభల్లో ఏం జరిగింది? కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న ఆలయం బయటపడింది. బావిలో కప్పేసిన నిజాలు వెలుగు చూస్తున్నాయి. సర్వే సాక్షిగా హింస జరిగింది. ఈ హింస రాజకీయ ప్రోద్బలమా, అంతకు మించిన కుట్రల ఫలితమా? సంభల్ని నిప్పుల కుంపటిగా మార్చిందెవరు? అగ్నికి ఆజ్యం పోసిందెవరు? మసీదా, మందిరమా? సంభల్లో ఏం జరిగింది? ఇక ఏం జరగబోతోంది? తవ్వే కొద్దీ చరిత్ర. అవును, తవ్వే కొద్దీ చరిత్ర బయటపడుతోంది. పురావస్తు శాఖ తవ్వకాల్లో శతాబ్దాలు దశాబ్దాల నాటి చారిత్రక ఆనవాళ్లలా యూపీలోని ఆ మసీద్ చుట్టూ గుప్తంగా ఉండిపోయాయి ఎన్నో రహస్యాలు. లోతులోకెళ్లే కొద్దీ నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉంది ఉత్తరప్రదేశ్లోని సంభల్. పురాతన ఆలయం బయటపడడంతో దేశవ్యాప్తంగా మరోసారి మందిర్ మసీద్ అంశం తెరపైకొస్తోంది. సంభల్ జామా మసీద్ న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ మసీద్ స్థానంలో ఒకప్పుడు హరిహర ఆలయం ఉండేదన్న వాదనతో మొదలైంది వివాదం. సంభల్లో మొఘల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్న చోట 16వ శతాబ్దానికి ముందు హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుపై సర్వేకు ఆదేశించింది జిల్లా న్యాయస్థానం. సంభల్లో 500 ఏళ్ల చరిత్ర ఉన్న షాహీ జామా మసీద్ చుట్టూ ముసురుకుంది వివాదం. నవంబర్ 29లోపు సర్వే చేసి నివేదిక అందించాలని కోర్టు ఆదేశించడంతో పురావస్తు శాఖ అధికారులు రంగప్రవేశం చేశారు. నవంబర్ 24న మసీద్ ప్రాంతానికి చేరుకోగానే సర్వేను వ్యతిరేకిస్తూ ఓ వర్గం ప్రతిఘటనకు దిగింది. భారీగా గుమికూడిన సమూహం సర్వేకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది. కాసేపటికే ఆ ఆందోళన హింసాత్మకంగా మారిపోయింది. వాహనాలకు నిప్పు పెట్టారు, పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ హింసలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. సంభల్లో 5గురి మరణానికి కారకులెవరు అన్నది కూడా వివాదాస్పదమైంది. తమ కాల్పుల్లో వారు చనిపోలేదంటున్నారు పోలీసులు. దాడికి దిగిన వారు తుపాకులు వాడినట్టుగా చెప్తున్నారు. పురాతన మసీదు లోపల హిందూ దేవాలయం ఆనవాళ్లున్నాయని పిటిషన్ వేయగానే వెంటనే పురావస్తు శాఖతో సర్వే చేయించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణలో ఆదేశాలు జారీ చేసిన సమయంలో మసీద్ కమిటీ సభ్యులెవరూ కోర్టులో లేకపోవడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. పురావస్తు శాఖ ఆగం మేఘాల మీద సర్వే చేపట్టడం, సర్వే సమయంలో పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. ये जो फायरिंग हुई है, ये फायरिंग नहीं है, मर्डर है और जो भी ऑफिसर्स इन्वॉल्व है उनको सस्पेंड करना चाहिए और एक सिटिंग हाई कोर्ट जज से उसकी इंक्वायरी होनी चाहिए. ये सरासर गलत है, जुल्म हो रहा है वहां पर. तो संभल में जज आप, जूरी आप, सब आप, तो बचेगा क्या फिर? సంభల్ సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. స్థానిక కోర్టు ఈ కేసు విచారణ చేపట్టకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హింసలో ప్రాణ నష్టం జరగడం, 20 మంది పోలీసులు కూడా గాయపడడంతో కేసును ఉన్నత స్థాయిలో విచారిస్తోంది యూపీ సర్కార్. మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 50 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బాగ్, ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ తో పాటు 100 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. సంభల్ హింసపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఘటనలో విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోకల్ గ్యాంగ్స్టర్ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. హింస జరిగిన ప్రదేశంలో 6 ఖాళీ క్యాట్రిడ్జీలు దొరకడంతో దీని వెనుక ఉన్నదెవరో కూపిలాగే పనిలో పడ్డారు. సంభల్లోని దీపసరాయ్ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టర్ షరీక్ సాదా కోసం వేట మొదలుపెట్టారు. అతనిపై ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో 54 క్రిమినల్ కేసులు ఉండడంతో సంభల్ హింస ముందస్తు ప్రణాళికే అని పోలీసులు అనుమానిస్తున్నారు. సంభల్ హింసకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడని తేలింది. అయోధ్యలో రామమందిరం ఏర్పాటైన తర్వాత కాశీ, మధుర దేవాలయాల అంశం తెరపైకొచ్చినప్పుడు కూడా ఇంత చర్చ జరగలేదు. కాశీలో జ్ఞానవాపి మసీద్ వివాదం విషయంలో కానీ కోర్టు సర్వేకు ఆదేశించినా అది అంతలా వివాదాస్పదం కాలేదు. కానీ సంభల్లో చెలరేగిన హింస దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు నిరసనకు దిగేదాకా వచ్చింది. సర్వేతో చెలరేగిన హింస ఒక ఎత్తైతే సంభల్లో తవ్వే కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. తవ్విన చోటల్లా చరిత్ర వెలుగు చూస్తోంది. సంభల్లో ఉన్నటువంటిది మసీదు కాదు, హరిహర మందిరము. ఇది సత్యము. ముస్లిం మతోన్మాదులు అయోధ్య, మధుర, కాశీతో పాటు ఈ దేశంలో సుమారు 40,000
చారిత్రాత్మక దేవాలయాలను ధ్వంసం చేసిండ్రు. సంబాల్ లోపట హింసకు పాల్పడింది ముస్లింలు. కోర్టు తీర్పును అమలు చేయకుండా విధ్వంసానికి పాల్పడ్డటువంటి పక్షం ముస్లిం పక్షం. చందౌసి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో పాత మెట్లబావి బయటపడింది. ఇది 150 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు. సంబల్ తవ్వకాల్లో 4 దశాబ్దాల తర్వాత బయటపడ్డ శివాలయంలో పూజలు మొదలయ్యాయి. సంబల్లో ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. సంబల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో కోట్పూర్వి దగ్గరున్న పురాతన మృత్యుకు పునరుద్ధరణ పనుల్ని చేపట్టారు. మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యమున్న బావుల్ని గుర్తించి పునరుద్ధరించే చర్యలో భాగంగా ఈ పనుల్ని చేపట్టారు. ఇప్పటిదాకా భూస్థాపితమైన 15 బావుల్ని గుర్తించారు అధికారులు. పురాతన శివాలయంతో పాటు మెట్లబావి బయటపడడంతో యోగి సర్కార్ సంభల్ను తీర్థయాత్ర స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. బయటపడ్డ పురాతన శివాలయాన్ని 1978లో మూసేశారని తేలింది. దీంతో సంభల్లో భూస్థాపితమైన నిజాల్ని తవ్వి తీయాలనుకుంటోంది యోగి సర్కార్. భూగర్భంలో 4 శతాబ్దాల క్రితం నిత్య పూజలు అందుకున్న మహాదేవుడి కోవలు ఉన్నట్టుగా ఇన్నాళ్లు ఎవరికీ తెలియదు. 4.5 దశాబ్దాల క్రితం గుడితో పాటు అక్కడి బావి పూడుకుపోయింది. తాజా తవ్వకాలతో మళ్లీ ఆ గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఆలయంలో శివలింగంతో పాటు హనుమాన్ విగ్రహం కూడా ఉంది. బావిలో పూడుకుపోయిన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. సంభల్లో పురాతన ఆలయం డిసెంబర్ 14న వెలుగులోకి రాగానే శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి పూజలు హోమాలు నిర్వహించారు. ఈ ఆలయం మూసేయడానికి 1978లో చెలరేగిన అల్లర్లే కారణమంటున్నారు స్థానికులు. 1978లో సంబల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో ఓ వర్గం కుటుంబాలు మరో ప్రాంతానికి వలస వెళ్లాయి. అప్పటి నుంచి ఆ ఆలయం తెరమరుగైందని భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని బావి కూడా క్రమంగా పూడుకుపోయింది. ఈ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందంటున్నారు అధికారులు. ये कार्तिक महादेव मंदिर है और इसमें एक कूप भी मिला है, अमृत कूप है ये। और जितने भी मंदिर होते थे उसके साथ में एक जल का केंद्र होता था, तो उसी के अंतर्गत ये दोनों मिले। 1978 నుంచి ఈ ఆలయాన్ని తెరవకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నాయని ఆరోపించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆలయంతో పాటు అక్కడున్న 22 బావుల్ని కూడా పూర్తి చేశారన్నారు. సంబల్లో హింసని రెచ్చగొడుతున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని సీఎం హెచ్చరిస్తోంటే కాంగ్రెస్ తో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ ఇది ప్రభుత్వ ప్రేరేపిత హింసే అంటున్నాయి. కాల్పుల్లో మరణించిన కుటుంబాలకు సమాజ్వాదీ పార్టీ 5 లక్షల రూపాయల చొప్పున సాయం అందించింది. బాధితుల్ని పరామర్శించేందుకు డిసెంబర్ 4న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఢిల్లీ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అనుమతించలేదు. సంబల్ జిల్లా సరిహద్దుల్లోకి రానివ్వకుండా ఘాజీపూర్ బార్డర్ దగ్గరే వారిని అడ్డుకున్నారు. యోగి విద్వేషపూరిత రాజకీయాలే సంబల్లో ఉద్రిక్తతలకు కారణమంటున్నాయి విపక్షాలు. అయితే పూర్తి చేసినంత మాత్రాన చరిత్ర మరుగున పడదంటున్నారు యూపీ సీఎం. ఇదే సమయంలో సంబల్ జామా మసీద్ సమీపంలో హింస తర్వాత భద్రతా చర్యల్లో భాగంగా కొత్త పోలీస్ అవుట్పోస్ట్ నిర్మాణాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. నేరాల నియంత్రణ కోసమే అని ప్రభుత్వం చెప్తున్న కొత్త పోలీస్ అవుట్పోస్ట్ పై తీవ్ర విమర్శలు చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. విద్యా సంస్థలు, ఆసుపత్రుల ఊసెత్తని యోగి సర్కార్ బార్లు, పోలీస్ అవుట్పోస్టులకు మాత్రమే నిధుల్ని కేటాయిస్తోందని ఓవైసీ ఆరోపించారు. पुलिस स्टेशन, पुलिस आउटपोस्ट, शराब खाने तो आप बहुत खोल चुके हैं मुस्लिम इलाकों में, इसकी जरूरत ही नहीं है। जरूरत इस बात की है कि जो मुसलमान लिटरेसी में सबसे कम है, जो ग्रेजुएट्स में सबसे कम है, ड्रॉप आउट में हाईएस्ट है, तो देश के हित में यह है कि आप ये चीजों को खोलिए, स्कूल को खोलिए, अस्पताल को खोलिए। शक करने की जो आपकी सोच है, उस शक करने की सोच को आप मजबूत कर रहे हैं इस तरह की हरकतें कर संभल में। 5 लोगों की मौत हो गई फायरिंग से, उसका जिम्मेदार कौन है किसी को पता नहीं है। మసీదా మందిరమా అన్న వివాదమే కీలకమైన సంబల్లో చరిత్రను తవ్విదీసే పనిలో పడింది యోగి ప్రభుత్వం. ఈ ప్రక్రియలో భాగంగా అక్రమ విద్యుత్ కనెక్షన్లపై ఉక్కుపాదం మోపుతూ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. ప్రతి ఇంటికి మీటర్ బిగిస్తూ అక్రమ కనెక్షన్లు తొలగించే క్రమంలోనే బయటపడింది ఈ పురాతన ఆలయం. పైగా ఖగ్గుసరాయ్ ప్రాంతంలోని ఈ ఆలయం షాహీ జామా మసీద్ కు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగిస్తోంది. అక్రమ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి 1250 మందిపై కేసులు పెట్టిన అధికారులు 5 కోట్లకు పైనే జరిమానా విధించారు. ఓ సర్వేతోనో అనుకోని హింసతోనో వివాదాస్పదం కాలేదు సంభల్. మొదటి నుంచి సున్నితమే ఒకప్పటి ఆధ్యాత్మిక నగరం. దశాబ్దాల క్రితమే అక్కడ భారీ హింస జరిగింది. బాధను గుండెల్లో దాచుకున్న బాధితులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. దీంతో కాలగర్భంలో కలిసిపోయిన గతాన్ని తవ్వి తీసే పనిలో పడింది యోగి సర్కార్. 1978లో ఏం జరిగింది, ఇప్పుడెందుకు వివాదమైంది? సంభల్తోనే ఆగుతుందా? చరిత్ర చెరిపేస్తే చిరిగిపోదు, తవ్వుకుంటూ పోతే తరిగిపోదు.
రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వివాదాలు మాత్రం మళ్ళీ ప్రాణం పోసుకుంటూనే ఉన్నాయి. ఏ పునాదుల కింద ఏ నిజం దాగుందో, ఏ కట్టడం మాటున ఏ రహస్యం నక్కిందో. సంభల్లో పురాతన ఆలయం బయటపడడంతో దేశవ్యాప్తంగా మందిర్ మసీద్ అంశం మళ్లీ వేడెక్కుతోంది. సంభల్లో బయటపడ్డ శివాలయం 46 ఏళ్లుగా ఎందుకు మూతపడింది? ఆలయం చుట్టుపక్కల ఆక్రమణల్ని అధికారులు ఎందుకని పట్టించుకోలేదు? గుడిలో లింగాన్ని కూడా మింగేశారా? ఎంతో సాంస్కృతిక నేపథ్యం ఉన్న సంభల్లో ఇవన్నీ కూడా ఇప్పటికైతే జవాబు లేని ప్రశ్నలే. సంభల్ ఆధ్యాత్మిక పురాతన విశ్వాసాలతో నిండిన నగరం. సంభల్ ఒకప్పుడు 68 తీర్థయాత్రలు, 19 బావులు, 36 పురాలు, 52 సత్రాలతో ఉండేదని చెప్తారు. కాశీలో జ్ఞాన్వాపి మసీద్ పై పిటిషన్ వేసిన సీనియర్ లాయర్ విష్ణుశంకర్ జైన్ సంభల్ విషయంలోనూ కోర్టుని ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు యూపీ ప్రభుత్వాన్ని, మసీద్ కమిటీని, సంభల్ జిల్లా మేజిస్ట్రేట్ ని కూడా పార్టీలుగా చేర్చారు. ఇప్పటి మసీద్ ఒకప్పటి హరిహర ఆలయమని నిరూపించడానికి ఆధారాలున్నాయని వాదించారు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ దాని యొక్క రాజ్యాంగ బద్ధత కూడా సుప్రీంకోర్టు ముందర కేసు నడుస్తూ ఉంది. దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కూడా ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. 1991 లోపల ముస్లిం సంతుష్టీకరణ కోసం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను తీసుకొచ్చినటువంటి నాటి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈ రోజున అనేక వివాదాలకు కారణమవుతా ఉంది. న్యాయస్థాన జోక్యం హింసకు దారితీయడంతో రాజకీయ మంటలు రేగుతున్నాయి. 1978 నుంచి ఆలయాన్ని తెరవకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నాయని ఆరోపిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆలయంతో పాటు అక్కడున్న 22 బావుల్ని కూడా పూర్తి చేశారన్నారు. 1978 నాటి ఊచకోతకు బాధ్యులైన వారికి శిక్షలు ఎందుకు పడలేదంటూ గతాన్ని తవ్వితీస్తున్నారు. ప్రభుత్వ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమైన యూపీ సర్కార్ 1978 నాటి అల్లర్లకు సంబంధించిన వివరాలతో ఫైళ్లను సేకరించాలని సూచించింది. దీంతో సంభల్ ప్రాంతం మరింత సున్నితంగా మారింది. 1947 నుంచి ఈ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 184 हिंदुओं को हत्या हुई थी। 184 हिंदू मारे गए थे वहां। 184 ये लगातार इस सिलसिला चलता रहा। 1947 से लेकर के अब तक 209 हिंदुओं की निर्मम हत्या वहां हुई है। संभल के अंदर 209 हिंदुओं की. అయోధ్య రామ మందిర వివాదం పరిష్కారంతో అందరూ ఊపిరి పీల్చుకున్న సమయంలో దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో మందిర్ మసీద్ వివాదాలు తెరపైకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వారణాసిలో కాశీ విశ్వనాథ్ జ్ఞాన్వాపి ఆలయ మసీద్ వివాద పరిష్కారానికి న్యాయ పోరాటం జరుగుతోంది. మరోవైపు మధురలోని కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీద్ వివాదంపై కూడా కోర్టు కేసు నడుస్తోంది. అజ్మీర్ షరీఫ్ దర్గా మహాదేవుని ఆలయమంటూ చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. జ్ఞాన్వాపి మసీదు, శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీద్ వివాదాలు హై ప్రొఫైల్ కేసులుగా మారిపోయాయి. మధుర వివాదం కానివ్వండి, జ్ఞానవాపి వివాదం కానివ్వండి, ఈ రకంగా రోజుకు ఒక వివాదం. ఇంకా కొంతమంది అయితే మనకు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే దాదాపు 40,000 మసీదులు ఎలాంటివి ఉన్నాయంటే వాటి కింద మీకు మందిరాలే ఉన్నాయి అని చెప్పేసి. ఒక్క వివాదాన్ని మనం సర్దు మణిగించుకోవడానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడాను పక్కన పెట్టి దేశ అభివృద్ధి సమైక్యతకు మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికున్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి యథాతథంగా ఉంటుంది. సంభల్లో చెలరేగిన హింసతో మందిర్ మసీద్ వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు. మతపరమైన నిర్మాణాలు లేదా సర్వేలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని కింది కోర్టుల్ని ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉన్న రాజ్యాంగ బద్ధతపైన సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఆ చట్టంపై తాము తేల్చేంత వరకు ప్రార్థనా స్థలాల్లో సర్వేలు జరిపించాలని దాఖలైన పిటిషన్లను ఏ కోర్టు నమోదు చేసుకోవద్దని, ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఒకవైపు మధురాకి వెళ్ళినా, అయోధ్యకు చూసినా, ఏ ఆలయ కాశీలో చూసినా, ఏ ఆలయం చూసినా కూడా పక్క నుంచి దౌర్జన్యంగా శిథిలం చేసి ధ్వంసం చేసి నిర్మాణం చేసినటువంటి మసీదులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి సమాధి కింద దాదాపుగా అన్ని మసీదుల కింద కూడా హిందూ ఆలయాల అవశేషాలు ఉన్నాయి. హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి సమాజంపై కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అయోధ్యతో ముగిసిందనుకున్న సిరీస్ కాశీ మధుర వరకు చేరింది. ఇప్పుడు సంభల్ వంతొచ్చింది.
కాశీ మధురతో పాటు సంభల్ సంగతి కూడా తేలాల్సిందే అంటున్నారు యోగి. 46 ఏళ్ల నాటి హింసాకాండ బాధితులు ఇప్పుడు న్యాయం కోరుతూ ముందుకొస్తున్నారు. మరోవైపు సంభల్కు రాజకీయ నాయకులు ఎవరూ వెళ్లకుండా పోలీసు యంత్రాంగం కట్టడి చేస్తోంది. సంభల్లో మరుగున పడ్డ నిజాల్ని తవ్విదీసే పనిలో పడింది యోగి సర్కార్. ప్రస్తుతం సిచ్యువేషన్ అండర్ కంట్రోలే కానీ నివురుగప్పిన నిప్పులాగే ఉంది ఇక్కడ పరిస్థితి.